చేస్తారో వారికి వైదవ్య బాధ ఉండదు అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దలు. ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. చాలా బాగుంది. ద్వాదశి గురించి, కార్తీక పౌర్ణమి రోజు మనం ఏమేం చేయాలి, అసలు కేదారేశ్వర వ్రతము ఎందుకు చేస్తాము? కార్తీక పౌర్ణమి అంటేనే పూర్ణతిథి, 16 కళలతో పూర్ణతిథి కళలతో ఉంటుంది ఈ పౌర్ణమి అనేటటువంటిది. ఏ పౌర్ణమి కన్నా కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పి మనం కొంతమంది చూడండి, ఎక్కడైతే తులసి కోట ఉంటుందో ఆ తులసి కోట దగ్గర కూర్చొని ప్రతి మాసంలో కూడా వచ్చే పౌర్ణమికి లలితా సహస్రం చదువుకోవటం, అక్కడ ఒక కుదిరితే మన దగ్గర ఉన్న వెండి గిన్నె అంటే మళ్ళీ మీరు ఇవ్వకండి అని కామెంట్స్లో పెట్టకండి, ఉంటే మన దగ్గర వెండి గిన్నె లేకపోతే ఏ పాత్ర ఉంటే ఆ పాత్రలో అక్కడ పాలు పోసి లేకపోతే ఏదైనా తీపి పదార్థం పెట్టి ఏదైతే